చాలా మందికి ఉదయం మంచం మీద నుంచి లేచినప్పుడు మోకాళ్ళు నిటారుగా అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. మొదటి 2-3 అడుగులు వేసేటప్పటికి జాయింట్లన్నీ జామ్ అయిపోయినట్లు మీకు కూడా అనిపిస్తుందా? కొన్నిసార్లు కాళ్లల్లో, చేతుల్లో ఏదో తెలియని బాధ, తిమ్మిరి లేదా ఒక విచిత్రమైన బలహీనత అనిపిస్తుందా? చూడండి, చాలా మందికి ఉండే ఒక తప్పుడు అవగాహన ఏమిటంటే ఇవన్నీ వయస్సు పెరగడం వల్ల వస్తాయని. కానీ నిజం ఏమిటంటే సమయం మీ వయసుది కాదు, సమస్య శరీరం లోపల ఉన్న కొరత. మరియు మీరు ఆ కొరతను అర్థం చేసుకుని దానిని పూర్తి చెయ్యకపోతే నొప్పి కేవలం అణిచివేయబడుతుంది తప్ప నయం కాదు. కాబట్టి ఈరోజు ఈ వీడియోనైతే చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు 4 శక్తివంతమైన ఆహారాల గురించి చెప్తాను. అవి ఎముకలు, కీళ్ళు, నరాలను లోపల నుండి బలపరుస్తాయి. చివరిలో ఈ 4 పదార్థాలను మీ రోజువారీ రొటీన్లా ఎలా చేర్చుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకునే సమాచారం మీ ఆరోగ్యంలో ఒక పెద్ద సానుకూల మార్పుని తీసుకుని వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఎముక, కీళ్ళు మరియు నరాలు ఈ 3 వేర్వేరు నిర్మాణాలు అయినప్పటికీ ఇవి ఒకదానితో ఒకటి చాలా ఎక్కువగా అనుసంధానమై ఉంటాయి. ఒకదానిపై ఒకటి ప్రభావం చూపడం తప్పనిసరి. కాబట్టి మీరు వీటిని ఒక నాణెం యొక్క 2 వైపులు అని కూడా భావించవచ్చు. ఊహించండి, మనము కబోర్డ్లకు బలమైన ఇనుప తలుపులను వేయించుకున్నా కూడా అవి కూడా తుప్పు పట్టి పాడైపోతూ ఉంటాయి. వాటికి కూడా అప్పుడప్పుడు నూనె రాసుకుని మనం వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. మన కీళ్లు కూడా పూర్తిగా అలాంటివే. శరీరం లోపల మంట పెరిగినప్పుడు లేదా లోపల ఒళ్ళంతా ఆరిపోతున్నట్లుగా అనిపించినప్పుడు దీనిని ఆయుర్వేదంలో వాతం అంటారు. మన సర్క్యులేషన్ నెమ్మదిగా అయినప్పుడు కార్డిలేజ్ ఎండిపోవడం మొదలవుతుంది, ద్రవం తగ్గిపోతుంది, నరాలు సున్నితంగా అవుతాయి. కాబట్టి నేను తరచుగా గమనించాను, కేవలం సిప్లిమెంట్లపై ఆధారపడే వారికి కొంతకాలం వరకు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలికంగా అయితే ఉపశమనం రాదు. కాబట్టి అలాంటి ఆహారాలు తీసుకోవడం అవసరం. అవి ఒకేసారి మంటను తగ్గించి కీళ్లను లూబ్రికేషన్ కూడా ఇచ్చి సర్క్యులేషన్ను మెరుగుపరిచి అలాగే నరాలకు మద్దతును కూడా ఇస్తాయి. ఎందుకంటే మీరు సిప్లిమెంట్లను ఎక్కువ కాలం తీసుకోలేరు. కానీ నేను ఈరోజు మీకు చెప్పబోయే ఈ సాధారణ ఆహారాలనైతే మీరు దీర్ఘకాలికంగా తప్పకుండా తీసుకోవచ్చు. కాబట్టి మొదటి ఆహారం నుండి ప్రారంభిద్దాము. అది కీళ్ల నొప్పి యొక్క మొదటి రూట్ కారణాన్ని శాంతపరుస్తుంది, అంటే మంటను. చాలా మందికి వచ్చే కీళ్ళు మరియు నరాల నొప్పులకు నిజమైన కారణం మంటే. మంట వల్ల నెమ్మదిగా కీళ్లలోకి కార్డిలేజ్ బలహీనపడుతుంది, కీళ్లు గట్టిపడతాయి, నరాలు అంతగా సున్నితంగా అవుతాయి. కొంచెం ఒత్తిడి వచ్చినా మీకు నొప్పి మొదలవుతుంది. ఇక్కడే పసుపు యొక్క నిజమైన పని ప్రారంభమవుతుంది. పసుపు ఏ సాధారణ మసాలా కాదు, ఏ సాధారణ వస్తువు కాదు. దీనిలో ఒక శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది, అది కుర్కుమిన్. ఈ కుర్కుమిన్ శరీరం లోపల ఉన్న ఆ మంటను శాంతిపరుస్తుంది. ఇది కీళ్ళు మరియు నరాలను లోపల నుండి కాల్చేస్తూ ఉంటుంది. కేవలం రాత్రి నిద్రపోయే ముందు 1 కప్పు వేడి పాలు తీసుకోండి లేదా వేడి నీళ్లు తీసుకోండి. దానిలో 1/2 చెంచా పసుపు కలపండి మరియు 1 చిటికెడు నల్ల మిరియాల పొడిని కూడా తప్పకుండా కలుపుకోండి. దీనిని మీరు తాగండి. రాత్రి మన శరీరం రిపేర్ మోడ్లో ఉన్నప్పుడు పసుపు మంటను శాంతిపరుస్తుంది, కీళ్లు రికవరీ చేయడానికి సమయం లభిస్తుంది. ఉదయం లేచిన వెంటనే మనకు గట్టిదనం అనేది తక్కువగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, పసుపు ఏ నొప్పి నివారిణి కాదు. ఇది 2 గంటల్లో మాయం చేసైతే చూపించదు. పసుపు ఒక ఔషధీయ ఆహారం, నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ పని చేసినప్పుడు మూలం నుండి చేస్తుంది. కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ వహించండి. ఇప్పుడు మీ మంట పసుపుతో శాంతమైన తరువాత తదుపరి ప్రశ్న ఏమిటంటే ఎముకలకు నిజమైన బలం ఎక్కడి నుండి వస్తుంది మరియు ఎక్కడే మన రెండవ ఆహారం పనిచేస్తుంది. రెండవ ఆహారం నువ్వులు. అంటే మనకి తెల్ల నువ్వులు దొరుకుతాయి కదా, చిన్న చిన్న గింజల్లా ఉంటాయి. ఆ చిన్న గింజలు అయినప్పటికీ కూడా దీని లోపల దాగి ఉన్న బలం చాలా పెద్దది. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ 3 కలిసి మీ
ఎముకలను కేవలం పైనుండి కాకుండా లోపల నుండి కూడా బలంగా చేసే పని చేస్తాయి. ఆయుర్వేదం చెప్తోంది నువ్వులు అస్థిధాతువుకి పోషణ ఇస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఎముకలు కేవలం కాలుష్యం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బలహీనపడవు. ఎముకలు ఇప్పుడు కూడా బలహీనపడతాయి. శరీరంలో పొడిబారినతనం, శరీరం లోపల ఎండిపోవడం ఎక్కువైపోయినప్పుడు కూడా, వాతం పెరిగిపోయి సర్క్యులేషన్ నెమ్మదిగా అయిపోయినప్పుడు, లూబ్రికేషన్ కూడా తగ్గిపోయినప్పుడు నువ్వులలో ఉండే సహజ నూనె ఆ ఎండిపోయిన తత్వాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. కాబట్టి ఎవరికైతే మోకాళ్ళలో కట్ కట్ అనే శబ్దాలు వస్తాయి, లేదా వీపులో బరువు అనిపిస్తుందో, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుందో, లేదా నడిచేటప్పుడు కీళ్లలో నొప్పి వస్తుందో వారికి చాలా ఉపశమనం అయితే లభిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అసలు తెల్ల నువ్వులు తినాలా, నల్ల నువ్వులు తినాలా? చూడండి, రెండు మంచి నువ్వులే. కానీ మీరు 40 సంవత్సరాలు పైబడి ఉంటే, కీళ్ల నొప్పి చాలా పాతదై లేదా ఎముకలు బలహీనంగా అనిపిస్తే నల్ల నువ్వులు మీకు కొంచెం ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాయి. కానీ తెల్ల నువ్వులు జీర్ణక్రియను తేలికగా చేస్తాయి. కాబట్టి మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే నేను సూచిస్తాను మీరు తెల్ల నువ్వులను తినడం మీకు మంచిది. కేవలం ఉదయం ఖాళీ కడుపున రాత్రి నానబెట్టిన 1 చెంచా నువ్వులను బాగా నమిలి తినండి. లేదా వాటిని నానబెట్టకుండానే తక్కువ మంటపై రోస్ట్ చేసి కూడా తినవచ్చు. దీంతో శరీరానికి రోజు ప్రారంభంలోనే రా మెటీరియల్ లభిస్తుంది. దీంతో ఎముకల రిపేర్ ప్రక్రియ మరియు బలపరిచే ప్రక్రియ ప్రారంభమవుతుంది మరియు మీ సమస్య చాలా వరకు నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒక్క విషయం మరోసారి గుర్తుంచుకోండి, నువ్వుల గురించి ఇవి తక్షణ ఔషధం కాదు, ఏ నొప్పి నివారిణి కాదు. ఇవి ఒక ఎముక నిర్మాణ ఆహారం. గోడ ఒక్క రోజులో నిర్మాణం కాదు, ఇల్లు ఒక్క రోజులో కట్టబడదు. అలాగే ఎముక కూడా నెమ్మదిగా బలపడుతుంది. కాబట్టి కాన్స్టెన్సీ చాలా ముఖ్యం. దీనిని దీర్ఘకాలం తీసుకోండి. కనీసం 20 రోజులు, 25 రోజులు, 1 నెల, 1.5 నెల. ఆ తర్వాత ఎముకలకు పోషకాలు అందడం ప్రారంభమవుతుంది. మీ ఎముకలు బలపడడం ప్రారంభమవుతాయి. కాబట్టి ఓవర్ నైట్ దీంతో ఏమీ జరగదు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా మీ రక్తంలో సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే ఆ పోషకాలు కీళ్ళు మరియు నరాల వరకు చేరవు. చాలా మంది వెల్లుల్లిని కేవలం గుండె లేదా బీపీతోనే ముడిపెడతారు, లేదా కొలెస్ట్రాల్తో ముడిపెడతారు. కానీ వెల్లుల్లి పాత్ర అంత మాత్రమే కాదు. వెల్లుల్లి శరీరం లోపల రక్తాన్ని పలుచగా మరియు సున్నితంగా చేస్తుంది. దీనితో రక్తం సులభంగా కీళ్లలోకి చిన్న భాగాలు మరియు నరాల వరకు చేరుతుంది. దీనిలో సహజ సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అవి రక్తనాళాలను రిలాక్స్ చేసి సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. దీంతో ఏమవుతుందంటే కీళ్ల వరకు పోషకాలు ఎక్కువగా చేరుతాయి. కార్డిలేజ్ యొక్క వేర్ అండ్ టియర్ నెమ్మదవుతుంది. నరాలకు ఆక్సిజన్ మరియు పోషణ కూడా సరిగ్గా లభిస్తుంది. కాబట్టి ఎవరైతే కీళ్ల నొప్పులతో, చేతులలో తిమ్మురులు లేదా నడిచేటప్పుడు అధికంగా అలసట అనిపిస్తుందో వారికి ఇది చాలా ఎక్కువ ఉపయోగకరమైన వస్తువు. కేవలం ఉదయం ఖాళీ కడుపున 1-2 పాయలు వెల్లుల్లను బాగా నమిలి లేదా తేలికగా నూరి నీటిలో కలుపుకుని తినండి. మరియు మీకు పచ్చి వెల్లుల్లి సరిపోకపోతే దీనిని తక్కువ మంటపై పెనంపై వేయించి కూడా తినవచ్చు. లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత మీ భోజనంతో తేలికగా తరిగి కలిపి కూడా మీరు వీటిని తినవచ్చు. కీళ్ల సమస్యలు యొక్క మొదటి రోజువారీ సంకేతం ఉదయాన్నే కీళ్లన్నీ పట్టేసినట్టు గట్టిగా ఉండడం, ఉదయం లేచిన వెంటనే మోకాళ్ళు నిటారుగా కావడానికి సమయం పట్టడం, నడిచేటప్పుడు మొదటి 5-10 నిమిషాలు నొప్పి ఉండడం, లేదా కీళ్లు జామ్ అయిపోయినట్లు అనిపించడం. ఇవన్నీ శరీరం లోపల జరుగుతున్న ఒక విషయం యొక్క సంకేతాలు. అది చాలా ముఖ్యమైన మంట మరియు మెటబాలిక్ అసమతుల్యత. మరియు ఇక్కడే మెంతి గింజల పని నిజంగా ప్రారంభమవుతుంది. మెంతి గింజలు కేవలం చక్కెర వ్యాధి కోసం మాత్రమే కాదు, మనం అనుకున్నట్లు ఇవి చాలా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ
మరియు మెటబాలిక్ ఆహారం. ఇది శరీరం లోపల వాపుని శాంతిపరుస్తుంది, కేళ్ల చుట్టూ చేరే టాక్సిన్స్ ప్రక్రియను నెమ్మదిగా మెరుగుపరుస్తుంది. కేవలం రాత్రి అర చెంచా లేదా 1 చెంచా మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం ఆ గింజలను బాగా నమిలి తినండి. ఆ తర్వాత 1 గ్లాసు నీటిని తాగవచ్చు. ఇప్పటి వరకు అర్థం చేసుకుని ఉంటారు, ప్రతి ఆహారం తన స్థానంలో ముఖ్యమైనదే. కానీ ఒక ప్రాక్టికల్ ప్రశ్న మీ మనసులో వచ్చి ఉంటుంది, ఇవన్నీ రోజు వేరు విధంగా ఎలా మేనేజ్ చెయ్యాలి అని. కాబట్టి నేను మీకు చాలా మంచి సులభమైన ఒక రొటీన్ చెప్తాను, మీరు రోజు సులభంగా అనుసరించగలరు. కాబట్టి ఉదయం ఖాళీ కడుపున మీరు నువ్వులు, మెంతి గింజలు మరియు వెల్లుల్లిని ఒకేసారి తీసుకోండి. దీనికోసం రాత్రి నిద్రపోయే ముందు 1 చెంచా నువ్వులు, 1 చెంచా మెంతులు తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో నానబెట్టుకోండి. ఉదయం లేచి ఆ రెండింటిని బాగా నమిలి మరియు పైనుండి 2-3 గుక్కలు నీటిని తాగండి. దీని తర్వాత 1 లేదా 2 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని సన్నగా తరిగి 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. తద్వారా దానిలోని ఆల్సిన్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని నోట్లో వేసుకుని మరియు మీరు రాత్రి నానబెట్టిన మిగిలిన నీటిని పైనుండి తాగండి. అయితే కొంతమందికి ఆమ్లత్వం సమస్య ఉంటుంది. వారికి కొన్నిసార్లు ఖాళీ కడుపున వెల్లుల్లి తినడం వారికి సరిపోదు. చాలాసార్లు వాంతులు వస్తాయి లేదా ఆమ్లత్వం అవుతుంది, మంట అవుతుంది. అలాంటి సమస్య ఎదుర్కొంటున్నట్లయితే మీరు వెల్లుల్లిని నేను ముందు చెప్పినట్లు ఉదయం ఖాళీ కడుపున తీసుకోకుండా పగటి సమయంలో లంచ్ టైంలో మీ భోజనంలో చేర్చి కూడా తీసుకోండి. ఇప్పుడు మిగిలింది పసుపు. దానిని మీరు రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి నేను మీకు చెప్పాను కదా. 1 గ్లాస్ పాలు లేదా నీటిలో అర చెంచా 1 చెంచా వరకు పసుపును కలుపుకోవచ్చు. దానిలో కొంచెం 1 చిటికెడు నల్ల మిరియాల పొడిని కలుపుకోండి. నిద్రపోయే సమయంలో దానిని తాగండి. అయితే పసుపు శుద్ధమైనదై ఉండాలి, మంచి నాణ్యత ఉండాలి. అవి ఇవి మిశ్రమాలు కలిపిన పసుపుని తీసుకోవడం మంచిది కాదు. ఈ రొటీన్ నొప్పిని అణిచివేయడం కోసం కాదు, ఈ రొటీన్ శరీరాన్ని రిపేర్ చేయడం కోసం. శరీరం రిపేర్ చేసినప్పుడు నెమ్మదిగా చేస్తుంది, ఒక్కసారిగా చెయ్యదు, కానీ లోపల నుండి చేస్తుంది, పూర్తిగా చేస్తుంది. మీ ఇంట్లో పెద్దవారు, మీ తల్లిదండ్రులు, మీ బంధువులలో ఎవరైనా 40 నుండి 50 సంవత్సరాల తర్వాత కేళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే లేదా మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బహుశా ఈ చిన్న రొటీన్ వారు రోజువారీ నొప్పికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ వయసు ఎంత మరియు మీరు ఏ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నవ్వుతూ ఉండండి, చిరునవ్వులు చిందించండి.